ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఐపీఎస్ ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అయితే ట్విస్ట్ల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఆయన ఎర్లీ మార్నింగ్ సూసైడ్ అటెంప్ట్ చేశారు అని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అసలు సూసైడ్ అటెంప్ట్ మీద కూడా చాలా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే కొంతమంది ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారు అని చెప్తున్నారు, ఇంకొంతమంది లేదు ఇది ఒక సింపతి యాంగిల్ కోసమే చేశారు అని ఇంకొంతమంది చెప్తున్నట్లుగా చెప్తున్నారు. సో అసలు ఏం జరిగింది ఏంటి, అసలు నిజంగానే ఐపీఎస్ ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి నిజంగానే తప్పు చేశాడా, ఆయన నిజంగానే లైంగిక వేధింపులకు పాల్పడ్డా, ఆ కంప్లైంట్ ఏదైతే ఇచ్చిందో నిజమేనా అనేది ఇందులో చిన్న క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇది ఎవరి ఒపీనియన్ గా చెప్పట్లేదు, చిన్న అనాలిసిస్ గా చెప్తున్నాను. సో దీని తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు తప్పకుండా అయితే షేర్ చేయండి. సో ఈ రోజు మార్నింగ్ అయితే ఆయనని హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. సో ఆయన చాలా డిప్రెషన్లో ఉండడం జరిగింది నిన్నటి నుంచి. సో ఆయన లిమిట్కి మించి తాగేస్తున్నారని చెప్పేసి ఆయన అన్కాన్షియస్గా ఉండడం చూసి అండ్ పక్కన ఒక శానిటైజర్ బాటిల్ సగమే ఉంది. సో ఆయన తాగేశారా అంటే సూసైడ్ అటెంప్ట్ చేశారా అన్న ఒక దాని పక్కన ఒక లేఖ కూడా కనిపించింది వాళ్ళ కుటుంబ సభ్యులకి. సో వాళ్ళ తమ్ముడు వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సో ఎస్ఆర్ నగర్ జయంతి హాస్పిటల్స్లో అడ్మిట్ చేయడం అయితే జరిగింది. సో అక్కడ డాక్టర్స్ చెప్తుంది ఏంటంటే స్టమక్ అంతా క్లీన్ చేసాము, మాకు పాయిజన్కి సంబంధించిన పార్టికల్స్ అంటే ఇన్ కేసు శానిటైజర్ తాగేసినా కూడా ఆ పాయిజన్ అయితే బ్లడ్లో కనిపించలేదు. మేము శాంపిల్స్ పంపించాము, బ్లడ్ మొత్తం స్టమక్ క్లీన్ చేసాము. సో ఇంకా ఏ క్లారిటీ లేదు, అంటే సూసైడ్ అటెంప్ట్ చేశారా లేదా ఇంకే క్లారిటీ లేదు. రిపోర్ట్స్ వస్తే మాత్రమే మేము దీన్ని ఫిక్స్ చేయగలుగుతామన్నట్టు చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఈ కేసులో మనం చూసుకుంటే కనుక మనకి క్లియర్గా ఏం తెలుస్తుంది, వాళ్ళ బ్యాచ్మేట్ ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఏముంది అని అంటే, ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్స్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. సో దాన్ని బట్టి తెలిసిపోతుంది నిజంగా ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డా లేకపోతే ఇంకేదైనా అని చెప్పేసి. సో ఫస్ట్ ఆమె రాసింది ఏంటి అంటే, జూన్ 23 నుంచి ఒక అసభ్యకరమైన మెసేజెస్ పంపించడం జరుగుతుంది లైంగిక వేధింపులకి సంబంధించి చేశాడు జూన్ 23 అని చెప్తున్నారు. సో ఈరోజు మనం చూసుకుంటే ఇది జూలై కదా, జూలై 21 ఈరోజు. సో జూలై 2021 వరకు అంటే ఆల్మోస్ట్ నియర్ 1 month. ఓకే, సో అప్పుడు మెసేజ్ పంపించినా కూడా వాళ్ళ ట్రైనింగ్ అకాడమీలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నేషనల్ పోలీస్ అకాడమీ అనేది చాలా స్ట్రిక్ట్ ఏరియా. అక్కడ ప్రవర్తించే పీపుల్కి కూడా అంటే వాళ్ళ కింద కొంతమంది పోలీస్ టీం ఉంటారు, జనాలకి సర్వ్ చేసేవి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు, ఏ విధంగా ఉండాలి, న్యాయం ఏ విధంగా చేయాలి, జనాల్ని ఎలా కాపాడాలి, ఇవన్నీ కూడా. సో ఆ నేర్చుకునే ప్లేస్లో ఒక అసభ్యకర ప్రవర్తన వచ్చిన, అసభ్యకర మెసేజ్ వచ్చిన జూన్ 23న అక్కడ ఆవిడేం యాక్షన్ తీసుకోలేదన్నమాట. అప్పుడు వదిలేశారు, సరే పోనీ బ్యాచ్మేట్ అని వదిలేశారు అనుకుందాం. సో తర్వాత జూలై 8న ఫోన్ లాక్కొని రూమ్లోకి లాక్కెళ్ళాడు. సో బలవంతంగా పాస్వర్డ్ ఓపెన్ చేయించి నా మెసేజెస్ అన్ని ట్రాక్ చేశాడు అని అందులో ఉంది. సో జూలై 8న అంటే అదొక పోలీస్ అకాడమీ అనేది ఎలా ఉంటుంది, మామూలుగా మనం నార్మల్గా ట్రైనింగ్ సెంటర్స్ అయినా ఆఫీస్లో అయినా ఏవైనా సరే సీసీ క్యామ్ పర్యవేక్షణలో ఉంటాయి. మరొక ట్రైనింగ్ అకాడమీ అనేది ఇంకెంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఒక ఏరియా జుట్టు పట్టుకొని లాక్కి వెళ్తుంటే ఎవరు నోటీస్ చేయరా, ఏ సీసీ క్యామ్లో రికార్డ్ అవ్వదా? సో అదొకటి. సో జూలై 8న లాక్కి వెళ్ళినా అలా చేసినా కూడా డైరెక్ట్ హ్యాండ్లింగ్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందన్నా మెసేజెస్, ఇది డైరెక్ట్ ఫిజికల్ హ్యాండ్లింగ్ చేసినా కూడా జూలై 8న కూడా ఆవిడ కంప్లైంట్ చేయలేదు. సేమ్ మళ్ళీ జూలై 9న మళ్ళీ రూమ్కి తీసుకెళ్ళాడు, కత్తితో బెదిరించాడు, జుట్టు పట్టుకొని లాగడం జరిగింది. సో నా వీడియో తీసి హస్బెండ్కి కూడా పంపడం జరిగింది అని జూలై 9న ఇది. సో జూలై 8న అలా హ్యాండ్లింగ్ చేసినా కూడా లాక్కెళ్ళినా కూడా జుట్టుతోని మరి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? సరే జూన్ 23 అంటే మెసేజెసే ఓకే అని లైట్ తీసుకున్నారు అనుకుందాం, కానీ జూలై 8న ఒక ఫిజికల్ హ్యాండ్లింగ్ మ్యాటర్కి వచ్చినప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? అది కూడా లైంగిక వేధింపుల కిందకే వస్తుంది కదా. మరి అప్పుడు ఎందుకు వాళ్ళ హయ్యర్ అథారిటీ వాళ్ళకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? సో ఆ రోజు వదిలేశారు. జూలై 9న ఆ రూమ్కి తీసుకొచ్చి వాళ్ళ హస్బెండ్ ప్రైవేట్ వీడియోస్ తీసి వాళ్ళ హస్బెండ్కి పంపించడం జరిగింది అని చెప్పారు. మరి వాళ్ళ హస్బెండ్కి పంపించడం జరిగితే
సో అండ్ సో వాళ్ళ వైఫ్ని ఒక రూమ్కి లాక్కొచ్చి వీడియో తీసి హస్బెండ్కి పంపిస్తే ఏ హస్బెండ్ ఏది రియాక్ట్ అవ్వకుండా వదిలిపెడతాడు? ఎందుకు కంప్లైంట్ ఇవ్వకుండా వదిలిపెడతాడు? ఇప్పుడు మనం ఉన్నాము, ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ వైఫ్కి ఏదైనా హామ్ చేస్తున్నారు అని చెప్పేసి వీడియో రికార్డింగ్ చేసి నేను ఇలా లాక్కొచ్చాను ఇది మ్యాటర్ అని చెప్పేసి హస్బెండ్కి వీడియో వెళ్తే ఏ హస్బెండ్ రియాక్ట్ అవ్వకుండా ఉంటాడు? ఏ హస్బెండ్ కంప్లైంట్ చేయకుండా ఉంటాడు? ఎస్, ఏ హస్బెండ్ కంప్లైంట్ చేయకుండా ఉంటాడు? అండ్ నెక్స్ట్ మళ్ళీ జూలై 10న దాడి చేస్తూ ప్రైవేట్ పార్ట్స్ తాకడం జరిగింది. సో ఇది చాలా సెన్సిటివ్ ఎలిగేషన్, ఇదైతే సరే. అసలు జూలై 8th, 9th, 10th ఈ 3 డేస్లో కూడా కంటిన్యూగా ఎలిగేషన్స్ జరిగాయని చెప్పినప్పుడు అప్పుడే ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఇంత టైం ఎందుకు పట్టింది? అప్పుడే చేయాలి కదా ఆ కంప్లైంట్, ఏదో ఎందుకు చేయలేదు? సో ఇది ఒక పార్ట్, తను అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన వర్షన్ ఇది. సో ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఏం చెప్తున్నాడు చూద్దాం. ఉదయ్ కృష్ణారెడ్డి ఏదైతే సూసైడ్ నోట్ అని, అంటే తను అన్కాన్షియస్ పక్కన దొరికిందో ఆ సూసైడ్ నోట్లో ఏముంది అని అంటే, ఆ అమ్మాయే నా రూమ్కి వచ్చేది, మేము ఆల్రెడీ ఒక 1 year నుంచి రిలేషన్షిప్లో ఉన్నాము, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఆ అమ్మాయి నా రూమ్కి రావడం జరిగింది, రూమ్కి వచ్చి డోర్ ఓపెన్ చేయమని తను వాట్సాప్లో మెసేజ్ చేసినవి ఇప్పటికీ నా దగ్గర కంప్లీట్ డిజిటల్ హిస్టరీ ఉంది అని అందులో రాయడం జరిగింది. నిజంగా ఒకవేళ ఈ కేసుకి సంబంధించి డిజిటల్ హిస్టరీ దొరికితే కనుక, వాట్సాప్ మెసేజెస్ వీళ్ళు మాట్లాడుకున్నవి, ఆ అమ్మాయి నిజంగానే రిలేషన్షిప్లో ఉండి మాట్లాడుకున్నవి, ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ రిలేషన్లో ఉండి ఏదో తేడా కొట్టి ఈ అమ్మాయి ఇప్పుడు ఇరికించడానికి కంప్లైంట్ ఇవ్వడానికి చూస్తే కనుక, సీరియస్లీ ఇందులో ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా ట్రైనీ ఐపీఎస్లు కదా, ఎవరికి ఐపీఎస్ అధికార అయ్యే అర్హత లేదు అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము, ఒక అమ్మాయిలు వాళ్ళ మీద ఏదైతే అంటే చట్టం ఏదైతే న్యాయం వాళ్ళ సైడే ఎక్కువ ఉంటుంది, వాళ్ళకే సపోర్ట్ ఉంటారు అనే ఒక కోణం ఉందో, దాన్ని రిలేషన్లో ఉన్నన్ని రోజులు ఉండి అంతా బాగుండి ఆ ఫైనల్ స్టేజ్లో ఇరికించడానికి వాడుతున్నారు వాటిని. అదెంతవరకు కరెక్ట్? అలా నేను ఇక్కడ అదే జరిగిందని మాట్లాడట్లేదు. ఈ కేసులో కూడా అలాంటి కోణం ఉంటే ఆ అమ్మాయికి అసలు ఐపీఎస్ అయ్యే అర్హత ఉన్నట్ట. ఎందుకు అనంటే ఇది ఎప్పుడు ప్రూవ్ అవుతుంది అనంటే, ఇప్పుడు ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి నా దగ్గర డిజిటల్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నాడో అవన్నీ ఖచ్చితంగా బయటికి రావాలి. కానీ తన మీద ఇంత నెగటివ్ ప్రాపకండా జరుగుతున్నా, అంటే అది అందులో నిజం ఉండొచ్చు, నిజం లేకపోవచ్చు, నేను ఇంకా నిర్ధారణ చేసి మాట్లాడట్లేదు. తన గురించి నెగిటివ్గా అయితే అందరు మాట్లాడుకుంటున్నారు కదా, అయినా కూడా తను డిజిటల్గా ఇంకేం ప్రూఫ్స్ రిలీజ్ చేయలేదు. అంటే ఇక్కడ కూడా ఒక అమ్మాయి గురించి అని తను ఆలోచించి ఉంటాడు. లేదు ఉన్నాయి అని అంటే పంపించేస్తాడు కదా, వెంటనే రిలీజ్ చేస్తాడు కదా. బట్ తను అదే చేయకుండా జస్ట్ ఈ కేసు ఎప్పుడైతే ప్రాపకండా అయిందో తను వాట్సాప్ మెసేజ్ త్రూ, అంటే స్టేటస్ మాత్రమే పెట్టాడు. ఏంటి అని అంటే, నాకు చట్టం మీద నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుంది ఎప్పటికైనా, నేను నమ్ముతాను అని చెప్పేసి నా సైడ్ తప్పు లేదు అని పెట్టాడు. సో అది ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఆ ప్రూఫ్స్ అనేవన్నీ కూడా బయటికి రావాలి. కానీ వన్స్ ఆ ప్రూఫ్స్ బయటికి వస్తే మాత్రం ఈ కేసు నిజంగా ఇంకొక పెద్ద మలుపు తిరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆ అమ్మాయి మొదటి నుంచి కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తుంటే ఎందుకు ఆ అమ్మాయి రియాక్ట్ అవ్వలేదు, ఇంత లేట్గా ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది అనేది ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తున్న ఒక పెద్ద ప్రశ్నగా మనకు కనిపిస్తోంది. సో ఇదంతా కూడా దీనికి తెరబడాలి, ఒక క్లారిటీ రావాలి అని అంటే మాత్రం ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి హెల్త్ నార్మల్ అయిపోయి స్టేబుల్ అయిపోయి ఆయన వచ్చి ఆయన దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, అసలు ఆయన వర్జన్ ఏంటి అని వినిపిస్తే తప్పితే, ప్రూఫ్స్ చూపిస్తే తప్పితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో ఇందులో తప్పెవరిది ఒప్పెవరిది అని అయితే చెప్పే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. వన్స్ ఇంకా దీనికి అంటే ఒక నిర్ధారణకు రావాలన్నా కూడా కొన్ని ప్రూఫ్స్ అయితే, ఇప్పుడు ఏవైతే ఉదయ్ కృష్ణారెడ్డి డిజిటల్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ అమ్మాయి నా రూమ్కి వచ్చింది, ఆ పెళ్ళైనాక కూడా వచ్చింది అని చెప్తుంటే, ఇక్కడ జూలై 9th జరిగిన దాని గురించి ఏదైతే హస్బెండ్కి వీడియో పంపారో దాని గురించి వాళ్ళ బ్రదర్ చెప్తున్న, వాళ్ళ ఫ్రెండ్ ఆర్ బ్రదర్ చెప్తున్న ఒక క్లారిటీ ఏంటి అని అంటే, అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ప్రీవియస్గా కూడా వాళ్ళ ఉదయ్ కృష్ణారెడ్డి వాళ్ళ హస్బెండ్తో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళకి ఇంకా కన్వర్జేషన్స్ ఉన్నాయి. సో వీడియో పంపాడు అని అంటే ఇక్కడ 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి ఏంటి అని అంటే, మీ వైఫే నా రూమ్కి వస్తుంది, తనే నా వెంట పడుతుంది, ఇదిగోండి ప్రూఫ్ అని చెప్పేసి ఒక రకంగా వీడియో పంపడం. అది
ఇప్పుడు ఈ అమ్మాయి అలిగేషన్ వేసింది ఏంటి అని అంటే, నన్ను రూమ్కి లాక్కెళ్ళి ప్రైవేట్గా వీడియో తీసి నా హస్బెండ్కి పంపాడు. ఇదొక వర్షన్. సో ఒకటే సిచ్యువేషన్ని రెండు రకాలుగా చూడొచ్చు. ఇది వాళ్ళ సైడ్ నుంచి, ఆ అబ్బాయి సైడ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్న మాటగా ఇది తెలుస్తోంది. సో ఇది ఏ వర్షన్లో వీడియో వాళ్ళ హస్బెండ్కి వెళ్ళింది, ఏ వర్షన్లో ఉదయ్ కృష్ణారెడ్డి ఆ వీడియోని షూట్ చేయడం జరిగింది అనేది తెలియాలి అని అంటే, ఏదైతే ఇప్పుడు తను డిజిటల్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నాడు ఆ అమ్మాయికి సంబంధించి, అవన్నీ ఖచ్చితంగా బయటికి వస్తే తప్పితే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. సో ఇవన్నీ విన్నాక అసలు మీకేమనిపిస్తుంది? ఉదయ్ కృష్ణారెడ్డి ఏ విధంగా ఆ వీడియో పంపుంటాడు? తన సైడ్ నుంచి తప్పుందా, లేకపోతే ఆ అమ్మాయి కావాలని ఇరికించాలనుకుంటుందా? అసలు ఇక్కడ ఈ కేసులో ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి.